హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, షార్క్తో సీన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అలాగే ట్రైలర్లో చూపించిన మూన్ ఫైట్ ఏదైతే ఉందో అదే మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అది సినిమాకి. చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి. కొంతమంది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అని ఫీల్ అవుతున్నారు, అలా ఏం లేదు. స్టోరీ నరేషన్కి యాక్సెప్టబుల్, అది బాగానే ఉంది. సెకండ్ సీక్వెల్ కేజీఎఫ్ రేంజ్లో గన్స్ ఆ టైప్లో ప్లాన్ చేస్తున్నారేమో, స్టోరీ నరేషన్ బట్టి అర్థమవుతుంది. ఇదైతే సముద్రం థీమ్ కదా, అది డిఫరెంట్గా కేజీఎఫ్ రేంజ్లో గన్స్ కొంచెం మోడర్న్గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్టోరీ నరేషన్ బట్టి. హీరోయిన్ గారి పార్ట్ తక్కువ, బట్ చుట్టమల్లే సాంగ్ ఆమె కవర్ చేసేస్తుంది. వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ, ఆ వీడియో సాంగ్ చాలా బాగుంది, అంటే మ్యూజిక్ లవర్స్కి బాగా నచ్చుతుంది. దావుదీ సాంగ్ ఈ పార్ట్లో పెట్టలేదు, సెకండ్ పార్ట్లో పెట్టొచ్చేమో. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, ఎక్కువ నూడిటీ అలాంటిది ఏం లేదు. పార్ట్ 2 అని టైటిల్ కార్డ్ పడింది, బట్ దాని స్టోరీ ఏంటన్నది ఏమీ చెప్పలేదు. బట్ మోడర్న్గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద. బాహుబలి డిఫరెంట్ స్టోరీ కదా, రాజమౌళి గారు టేకింగ్ వేరు. ఇప్పుడు కొరటాల గారిది శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇందులో కూడా ఆయన ట్రైలర్ మూవీ ప్రమోషన్ అప్పుడే చెప్పారు మనిషికి ఫియర్ అనేది ఉండాలని, ఆ ఫియర్ మీదే ఫోకస్ అవుతుంది మూవీ అంతా. అదే స్టార్టింగ్ కొంతమంది ఫీల్ అవుతున్నారు ల్యాగ్ అని, బట్ స్టోరీ నేరేషన్ యాక్సెప్టబుల్. రీసెంట్గా వచ్చిన ప్రతి మూవీ కొంచెం ల్యాగ్ అనేది కామన్ అయింది, ఎందుకంటే ఫాస్ట్గా తీసిన ఇప్పుడు అల్లరి నరేష్ గారి సినిమాలు ఉంటాయి, సూడి గారి కామెడీగా ఉంటాయి, అవి ఫాస్ట్గా ఒక్క సాంగ్లోనే పెద్దోడైపోతాడు. సో కొంచెం నరేషన్ యాక్సెప్టబుల్. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు.